హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నా అండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావేరియేషన్. ఈరోజు వీడియో వచ్చేసి చికెన్ పులావ్ చేస్తున్నా అండి. చూడండి ఎలా చేస్తున్నానో చూసి స్టెప్ బై స్టెప్ చూపిస్తున్నాను. కరెక్ట్గా చూసి ఫాలో అవ్వండి. మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఈ వీడియోలో ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ అయితే హాఫ్ కేజీ చికెన్ని మంచిగా కడిగి తీసుకున్న తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియాల పొడి, పెరుగు అండ్ నిమ్మరసం ఇవన్నీ వేసి ముక్కలకు మంచిగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలండి. మంచిగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఒక 1 అవర్ ఖచ్చితంగా దాన్ని మసాలా అంతా చికెన్కి పట్టేలాగా మంచిగా కలిపి ఓ 1 అవర్ పక్కన పెడితే మసాలాలు మంచిగా పడతాయి అన్నమాట చికెన్కి. అప్పుడు టేస్ట్ బాగుంటుంది. పులావ్కు ఇది మెయిన్ అన్నమాట. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా చేస్తే కంపల్సరీ రెస్ట్ ఇవ్వాలి. నెక్స్ట్ వీటి కోసం టమాటా, మిర్చి, ఆనియన్, కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసి పెట్టుకోవాలి. అండ్ స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ సరిపడా ఆయిల్ వేసుకోండి. ఆయిల్, బగారా ఆకు అండ్ దాల్చిన చెక్క, లవంగాలు, షాజీరా, దాంట్లో వచ్చే మెంతి కూర సంథింగ్ ఏదో వస్తుంది కదా బగారా సామాన్లు, ఆకు పొడి, అలా హోల్ స్పైసెస్ అన్నీ వేసుకొని కొంచెం మంచిగా నూనెలో వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అలాగే మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్ అండ్ మిర్చి అవి కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొంచెం నూనెలో వేయించుకోవాలి. అవి వేయించుకున్న తర్వాత అవి మంచిగా ఆయిల్లో బాగా మంచిగా మగ్గిపోయిన తర్వాత టమాటా కూడా అదే విధంగా వేసి నూనెలో మంచిగా మగ్గేలాగా నూనెలో కలిపి మంచిగా మగ్గించాలి. అదేవిధంగా టమాటా, మిర్చి, ఆనియన్ అన్నీ మంచిగా మగ్గిన తర్వాత ఇప్పుడు మనం పక్కకు పెట్టుకున్న చికెన్ మిక్స్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది ఏది ఉందో అది ఇప్పుడు ఈ టైంలో యాడ్ చేసుకోవాలి. అది యాడ్ చేసుకుని అది వేసుకున్న తర్వాత మంచిగా కలపాలి. ఒకసారి కలిపి ఆ మిశ్రమాన్ని కొద్దిసేపు ఆయిల్లో మంచిగా ఉడకనివ్వాలి. ఇలా ఉడికితే చికెన్ అనేది పర్ఫెక్ట్గా లైట్గా మరి హై ఫ్లేమ్లో పెట్టద్దండి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ అనేది మంచిగా ఉడికించుకోవాలి. అప్పుడైతే చికెన్ ఈవెన్గా మంచిగా ఉడుకుతుంది. ఇదే టైంలో చికెన్ ఉడుకుతుంటే లైట్గా కొంచెం కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ అనేది బాగుంటుంది. యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలిపి మూత పెట్టి మళ్ళీ ఒక 5 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకున్న తర్వాత ఈ టైంలో ఆల్మోస్ట్ ఆయిల్ అంతా పైకి వచ్చి చికెన్ 70% ఉడికే ఉంటుంది. ఈ టైంలో రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ టైంలో రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలపాలి. కలిపి మీరు రైస్ ఎంతైతే తీసుకున్నారో దాని ప్రకారం వాటర్ అనేది వేసుకుంటే రైస్ ఈవెన్గా ఉడుకుతుంది. వాటరు రైస్ను దృష్టిలో పెట్టుకొని మీరు ఎంతైతే రైస్ అనేది క్వాంటిటీ తీసుకున్నారో దాన్ని బట్టి వాటర్ అంటే ఎసరు ఎంత ఉంటుందో ఒక ఐడియా వేసుకొని అంత వాటర్ యాడ్ చేసుకుంటే రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇదే టైంలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. మీరు కొంచెం టేస్ట్ చూసుకొని సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. మీరు టేస్ట్ తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవాలి. సాల్ట్ తక్కువైతే మళ్ళీ టేస్ట్ అనేది పోతుంది. కాబట్టి ఈ టైంలో సాల్ట్ యాడ్ చేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుంది. మళ్ళీ కొంచెం లైట్గా కొత్తిమీర అండ్ పుదీనా యాడ్ చేసుకుంటే ఫ్లేవర్ బాగుంటుంది. అంతే అండి. ఇంకొక 5 మినిట్స్ అయితే మనకు టేస్టీ చికెన్ పులావ్ రెడీ అయిపోతుంది అన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా అవుతుందో.
చాలా బాగా అవుతుంది. నాకైతే చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. సూపర్ ఫ్లేవర్గా వచ్చింది. చికెన్ పీసెస్ కూడా చాలా అంటే మంచిగా ఉడికినాయి. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా పిల్లలు మా ఆయన అయితే మంచిగా తిన్నారు కడుపు నిండా. మీకు నచ్చితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో చికెన్ పులావ్. సూపర్ అంటే సూపర్ టేస్టీగా వచ్చింది. చాలా బాగుంది. నాకైతే అసలు మామూలుగా నచ్చలేదు. సూపర్ నచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీకు ఎలా వచ్చిందో కంపల్సరీ నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.